చేర్చు చేర్చుకునేను. ఇంతకీ వాళ్ళు ఏ గ్రామం? ఒక గ్రామం అన్నాడు. ఆ గ్రామం తెలియాలంటే యోహాను సువార్తకి వెళ్తారండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ! హ్మ్. 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 వెరీ గుడ్. ఎక్కడికొచ్చారంట యేసుప్రభు? బేతనీకొచ్చారు. అలాగే 11వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి. 11వ అధ్యాయం మొదటి వచనం. 11వ అధ్యాయం మొదటి వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అని వారి గ్రామమైన బెతానియలో ఉన్న లాజరు అను ఆ, ఒకడు రోగి ఆయను అన్నాడు. అంటే వీళ్ళ దేవురు చెప్పండి, ఏ ఊరు? వెరీ గుడ్. విషయం ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ ఇంటికి ఎవరు వచ్చారంటే ప్రభు వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. లోకాసు వార్తకి వెళ్ళిపోతారండి. లోకాసు వార్త 11వ అధ్యాయం. లోకాసు వార్త క్షమించండి 10వ అధ్యాయం 38. ఉమ్, 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 ఉమ్. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధన వినిచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా, ఆ, నీవు అనేక పనులు గూర్చి విచారణ కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒకటే. అది మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని నన్ను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇది రాయబడిన మాట. ఇక్కడ ఒక మాట చెప్తానండి. విస్తారమైన పనులు పెట్టుకుంది ఎవరు? చెప్పాలి, ఎవరు? మార్త. విస్తారమైన పనులు పెట్టుకుంది మార్త. మరియ ఏం చేస్తుంది? మీకు ఇలాగే ఇప్పుడు మీరు ఎలా అంటున్నారు అలాగే అంటారు. వెంటనే ఈ మార్త ఏం చేసింది? వచ్చి చెప్పండి, ప్రభు దగ్గరికి వచ్చి, నీకు బాధ లేదా, నేను పనులు చేసుకుంటున్నాను, ఆ మరి నా దగ్గరికి పంపించవచ్చు కదా అని అడిగింది. నిజంగా చెప్పాలంటే ప్రాక్టికల్గా మేషే గాడిదని కూసే గాడిని చెడగొట్టింది అన్నట్టు వినే మరియాను కూడా డిస్టర్బ్ చేస్తుంది ఎవరు? మార్త. సో కాబట్టి మార్త మంచిదా లేదా మరియా మంచిదా అంటే మీరు ఏం చెప్తారు? లేదా ఇక్కడ మరియా గొప్పదా లేదా మార్త గొప్పదా అంటే ఏం చెప్తారు? అమ్మా చెప్పాలి. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఎక్కువగా రావట్లేదా లైవ్ రావట్లేదా? ఓకే. ఎక్కువగా ఏం విన్నారు మీరు? ఎక్కువగా ఏం విన్నారు చెప్పండి. ఎక్కువగా ఏం విన్నారు? నాది స్లో అనుకుంటా. సరే వినండి. నాకు తెలిసి ఎక్కువగా మనం మార్త కాదు మరియా గొప్పది అని విన్నాం కదా. అంటే గొప్పదంటే ఏమి? అందుకే ఇష్టం కూడా ఏమన్నా చెప్పండి. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, నువ్వు మాత్రం తొందరపడుతున్నావు. మరియా ఏం చేస్తుంది చెప్పండి? మరియా ఏం చేస్తుంది? యేసు ప్రభు దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. మార్త ఏం చేస్తుంది? పని చేస్తుంది. పని చేయటమే కాకుండా వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? వినే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంది. జాగ్రత్తగానండి. నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే మార్త కన్నా మరియే గొప్పది అనుకుంటారు. కానీ మరియా గొప్పది, మార్త గొప్పది. ఇంకా చెప్పాలంటే మరియా మంచిదే, మార్త మంచిదే. మార్తను అంటానికి మనకు లేదు. ఇప్పుడు మాట అడుగుతాను, మనము మార్తని తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రభు అర్థం చేసుకోలేదు అక్కడ. మీకు అర్థమవుతుందా? ఒక మాట ప్రాక్టికల్గా ఆలోచించేద్దాం. మీ ఇంటి దగ్గర ప్రార్థన కొడుకు పెట్టారనుకోండి. ఇప్పుడు అక్క చెల్లెలు ఎవరున్నారు మా దగ్గర? అరుణ్ గారు, మీరిద్దరు అక్క చెల్లెలే కదమ్మా. మీ ఇద్దరు అక్క చెల్లెలు. ఇంకెవరున్నారు అక్క చెల్లెలు ఇక్కడ? అమ్మా సరే, నాగమణి గారిని సాయమ్మ గారిని పెడదాం. వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి ప్రార్థన పెట్టారు అనుకోండి. ఎవరిని మార్త ఎవరిని మరియా అన్న మీరు ఫీల్ అవ్వద్దు, ఇద్దరు సమానమే. ఓకే, ప్రాక్టికల్గా ఆలోచించేద్దాం. నాగమణి గారు వచ్చి వాక్యం ఏంటంది, సాయమ్మ గారు ఏమో పనులు పెట్టుకుంది. ఎక్కువ నిజంగా అలాగే చేస్తారు ఇద్దరు కూడా. ఇప్పుడు వాక్యం ఏంటి, ఆవిడ దగ్గరికి సాయమ్మ గారు వచ్చి, మాస్టర్ గారు అసలు మీకు బుద్ధి లేదు, ఇంత పనులు నేను చచ్చిపోతాను, అసలు నాకేమో ఒంట్లో బాగట్లేదు, కాస్త మా చెల్లిని వదలొచ్చు కదా, నాకు కూడా సహకరిస్తుంది అన్నారు. మీరు ఏమంటారు అప్పుడు? నిజమే కదా, మాస్టర్ గారు పంపించవచ్చు కదా ఆ మాటని అంటారు. అంతేనా? ఇప్పుడు ఒక మాట అడిగింది చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం నాగమణి గారు ఇస్తారు, అందరూ ఇస్తారు, ఆవిడ కూడా కూర్చొని అనుకోండి. ఇప్పుడు సాయమ్మ గారు ఏం చేస్తున్నారు ప్రాక్టికల్గా? ఏ పని అమ్మా? ఏ పని చేస్తున్నారు ఆవిడ? ఇంటికి వచ్చామని చెప్పండి. ఇంటికి వచ్చిన వారికి చెప్పండి,
ఇప్పుడు నేను అంటాను, భోజనాలు ఉండటం కూడా వండటం మంచిదే కదా. ఒకవేళ మరియా లాగే సాయమ్మ గారు, మా నాగమణి గారి లాగే సాయమ్మ గారు కూడా ఈ అన్ని పనులు పక్కనెట్టేసి వచ్చి కూర్చుని అనుకోండి, ఎవరి కడుపు కాలిపోద్ది? చెప్పండి, ఎవరి కడుపు కాలిపోద్ది? అమ్మా చెప్పమ్మా, నోట్లు అనుకున్నావు ఏంటి? పాస్టర్ గారు కడుపు కాలిపోద్ది అంటున్నారు, అంతేనా? అటు తిరిగి ఇటు తిరిగి మా కడుపు కాల్చడానికే. అంటే యేసుప్రభు ఇంటికి వెళ్ళగానే చూడండి, మార్త ఏం చేస్తుందంటే ఆతిథ్యం ఇచ్చింది. మీకు విషయం చెప్పనా, మరియ చేర్చుకుందా మార్త చేర్చుకుందా ఇంట్లోకి? మార్తే చేర్చుకుంది ఇంట్లోకి, మరియ కాదు. కానీ వచ్చిన అతిథులకి ఆతిథ్యం ఇవ్వటం అనటంలో మార్తను చూసి నేర్చుకోవాలి. మీకు అర్థమైందా? మార్తను చూసి నేర్చుకోవాలి. ఇంటికి రాగానే అగ్గగల్లాడిపోయిందండి ఎవరు, ఏం చేసి పెట్టాలా, ఏం వండి పెట్టాలా అని చెప్పాలంటే మరియ కన్నా మార్త బాగా ఆలోచించింది. అలాగని చెప్పి మరియని మనం తప్పట్టద్దు, మార్తను తప్పట్టద్దు. కానీ మార్తను మనం ఏమనుకున్నాం అంటే, నిజమే ఉన్న ఆవిడని కూడా పాడు చేస్తుంది ఈవిడ యేసుప్రభు అన్న మాట ప్రకారంగా, ఎందుకు తొందర పడుతున్నావు? యాక్చువల్గా చెప్పాలంటే ఆమె అయితే సీరియస్గా వచ్చి మాట్లాడింది, కానీ ప్రభు అయితే ఏమనలేదు, నువ్వు తొందర పడకమ్మా అని అన్నాడు అంతే. అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ ఇంటికి చూడండి ఒకసారి బైబిల్లో చూద్దాం, 10వ అధ్యాయం లోకాసు వార్త 38వ వచనం, త్వరగా 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. మార్త అను ఒక స్త్రీ తన ఎంట చేర్చుకొనెను. ఆయన ఎంట చూడండి, లేదా ఆమె ఎంట ఎవరిని చేర్చుకుంది? అసలు ఎందుకు రాయించాడు తెలుసా మీకు? యేసు ప్రభుని ఎవరెంట చేర్చుకున్నా వాళ్ళని అక్కడ ఆ కాలంలో వెలివేస్తారు. తెలుసా మీకు? తెలుసా? యోహాను సువార్త చూడండి, ఆయనని వెలివేసే పరిస్థితులు, ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళని వెలివేసే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 5 కాదు, యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనం చదవండి. 34 కన్నా ఆగండి ఒకసారి, 21 చదవండి. 21. ఇప్పుడు వీడు ఎలాగో చూచుతున్నాడో ఎరగము, ఎవడు వీడి కన్నులు తెరుచునో అది మేము ఎరగము. వీడు వయసు వచ్చిన వాడు వీడిని అడుగుని తన సంగతి తానే చెప్పుకొని గలవాడని వారు తానిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు ఎంతక మునుపు నిర్ణయించుకొని ఉండిరి. ఏంటట? యేసు ప్రభుని చూడండి, క్రీస్తు అని ఒప్పుకుంటే వెళ్ళేస్తారంట, మరి ఇట్లా తెచ్చుకుంటే అర్థమైందా? నీతో ఎవరు మాట్లాడరు. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఆ కాలంలో. అందుకనే ఇక్కడ పుట్టి గుడ్డి వాడిని స్వస్థపరిచినప్పుడు దేవుడు యేసుప్రభు అక్కడ ఆ యేసుప్రభుని ఏం చేశారు తెలుసా? వీళ్ళు వెలేసేశారు. చూడండి కింద 34వ వచనం, 34వ వచనం. ఏం చేశారంట? ఆ గుడ్డోని వెళ్ళేశారండి. యేసును అంగీకరించినందుకు, యేసు పక్షాన మాట్లాడినందుకు చెప్పండి ఏం చేశారు? ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటే ఆ భయంకరమైన పరిస్థితుల్లో మార్త ఏం చేసింది చెప్పండి? ఏంట తీర్చుకుంది. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, ఆయన నా ఇంటికి రావాల్సిందే, నా ఇంట్లో అడుగు పెట్టవలసిందే, నేను ఇచ్చిన ఆతిథ్యం తీసుకోవాల్సిందే. అక్కడక్కడ అరుదుగా ఉంటారు తెలుసా మీకు? అర్థమైందా? కొందరే ఉంటారు, అందరూ ఉండరు. మార్త లాంటి వాళ్ళు. అందుకనే లోకాసు వార్తకి వెళ్ళిపోతాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఆ ఊరు వెళ్ళగానే ఆ ఊరిలో ముందుకొచ్చి మార్త ఏం చేసిందంట? ఆ ఊరిలో ముందుకొచ్చిన మార్త ఏం చేసిందంట? ఆయనను తన ఎంట చేర్చుకొనేను. ఏం చేసింది? ఎంట చేర్చుకుంది. అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఆతిథ్యం ఇచ్చిన తల్లి ఎవరు? మార్త. ఇప్పుడు మరి ఇంటికైతే పిలిచింది, ఖాళీ కడుపుతో ఉంచుతారా అమ్మ? మీరు అలా ఉంచుతారా? నేను ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా మీరు? చావకుడుగా నేను ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారమ్మా చెప్పండి? విషమిస్తారా? మరి మాట్లాడండి, మరి ఏమిస్తారు? టీయో, కాఫో, పాలో, ఇంకేటమ్మా డ్రింకో, విషయం తెలుసా? అవన్నీ విషయమే. అర్థం కాలేదా? ఆరోగ్యకరమైనది ఒకటే ఎవరు మీరు? మజ్జిగైనా పర్లేదు, వేడి నీళ్ళైనా పర్లేదు. నిజం చెప్తున్నాను, ఇప్పుడు ఫుడ్ అంతా కలుషితమే. డిసెంబర్ నెల వచ్చింది అనుకోండి, జనవరి, ఫిబ్రవరి నేను సిక్ అయిపోతాను. ఎందుకు చెప్పండి? చికెన్ బిర్యానీ వస్తుందా? చికెన్ బిర్యానీ అంట. మీకు తెలియదు నిజంగా. అదే ప్రాబ్లం నాకు ఈ సంవత్సరం కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. ఎందుకంటే మీ ఇంటి దగ్గర డిసెంబర్లో ప్రార్థనలు పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటే మీరు ఏం చేస్తారు? అమ్మ
మొఖమాటానికైనా మాంసం పెడతారు కదా. అప్పటికి వద్దన్నా సరే పెడతారు. మేము వద్దన్నా సరే మీరు ఇష్టప్రకారంగా ఉండారనుకోండి, తినకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆయన మాస్టర్ గారు మా ఇంటికాడ ఏం తింటారులే కదా. అలగటంలో ఇంక మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరన్నమాట. మొఖమాటానికైనా అంత తిన్నా ఆ తర్వాత ఇబ్బంది పడవలసింది ఎవరు? వెరీ గుడ్. సరే, నేను ఏమంటానంటే ఇంటికి వచ్చిన అతిథులకి మనం అన్ని బాగా చూసుకోవాలనుకుంటాం కదా. ఇప్పుడు మాట్లాడుతాను చెప్పండి. యేసుప్రభు ఇంటికి రాగానే ఈమె అగ్గగ్గలాడిపోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా పనులు పెట్టుకుంది. ఎవరి కోసం పెట్టుకుంది పనులు? అమ్మా, ఆయన కోసమేనా? ఆయన ఒక్కడే వచ్చాడా? ఆయన కూడా ఎవరైనా ఉంటారా? గమనించండి, ఆయన ఒక్కడే వస్తాడా? ఆయన కూడా ఎవరైనా ఉంటారా? చెప్పండి, ఉన్నారా లేదా? ఆల్రెడీ మీరు యహన్నా సుహన్న ఆ విషయంలో యేసు ప్రభుతో శిష్యులే కాకుండా కొంతమంది స్త్రీలు ఉన్నారు, వీళ్ళ సమూహాలతో వచ్చేవారనమాట. అర్థమైందా? అంటే ఒకరికి చేయకూడదు, వచ్చిన వాళ్ళందరికీ చేయాలి. ఇదే లోకాసువార్త 8వ అధ్యాయంలో ఆయనతో పాటు ఎంతమంది తిరిగారో మనకు అర్థమవుతుంది. చూడండి, 8వ అధ్యాయం లోకాసువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొదటి నుంచి చదవండి, త్వరగా మొదటి నుంచి చదవండి. ఉమ్, 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 ఉమ్. కూజా భార్యకు యహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా వెళ్ళి ఉన్నారంట. ఇంకా చదవండి. వీరును ఇతరులు అనేకులు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఒక్కడేనా? యేసు ప్రభుతో కూడా బెటేలియన్ ఉందా? ఇప్పుడు మార్త యేసు ప్రభుకే వండి పెట్టాలా? యేసు ప్రభుతో వచ్చిన వారు కూడా వండి పెట్టాలా? నిజంగా మనలం అనమాట. కేవలం యేసు ప్రభుకి మాత్రమే వండి పెట్టింది అనుకోండి, కూడా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఫీల్ అవుతారా? వెంటనే క్యారెక్టర్ అసెషన్ చేస్తారు. అంటే క్యారెక్టర్ని తప్పు పడతారు. ప్రభుకి చూసుకుంది, కనీసం నాకు కూడా పెట్టలేదు. అప్పుడు మీరు చూసారా? పెళ్ళిళ్ళు చేసినప్పుడు పట్టించుకోలేదు అనుకోండి, ఇంటికి వచ్చి తిట్టేసుకుంటాం కదా. కనీసం పలకరించలేదు, అది తిన్నావా లేదని అడగలేదు, అంతే కదండి. అది దగ్గర నుంచి చూసుకున్నారు అనుకోండి, మీరే వాళ్ళని అందాలు ఎక్కించేస్తారు. అయ్యో ఎంత బాగా చూసుకుందో, వాళ్ళు ముక్కలెట్టుకొచ్చి ఇచ్చింది, తిన్నావా లేదని తిన్నదాకా దగ్గరే ఉంది కదండి. ఏదైనా ప్రాబ్లమే. అంటే మీరు గమనిస్తే ఎప్పుడైతే ఈమె ఇంటికి ప్రభు వచ్చాడో ఎంట చేర్చుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? ఆతిథ్యం ఇవ్వాలి కదండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీరు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా మనం చూడండి, నాతో పాటు పిల్లలు ఉంటారా లేదండి? ఉంటారు. మీకు తెలుసా, కొన్నిసార్లు నిజంగా మీ దగ్గర మీటింగ్ పెడుతుంటే ఎప్పుడైనా మేము పని చేస్తున్నప్పుడు టీ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, డ్రింక్ ఇస్తారు కదా. కొన్ని చోట్ల అవి కూడా ఎవరు తెలుసా మీకు? మాకు తెలియదు, మా పిల్లలకి బాగా తెలుసు. వాళ్ళే కదా కూడా ఉంటారు, అవి కూడా ఎవరు. తర్వాత మేమే తెచ్చుకుని తినాల్సి వస్తుంది. మనం ఏం నేర్చుకోవాలంటే, ఎవరైనా మన ఇంటి దగ్గరికి ప్రభువు పేరిట వస్తే మనం ఏం చేయాలంటే ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోవాలి. ఆతిథ్యం ఇవ్వటంలో ఎవరిని చూసి నేర్చుకోవాలి? మార్త. వచ్చిన ఆవిడ నిజంగా చెప్పాలంటే ఏ పని చేయకుండా మరియ అలాగే ప్రభు దగ్గర కూర్చొని విన్నదనుకోండి, ఎట్లా ఉంటుంది? అర్థమవుతుంది మీకు? అంటే ఇప్పుడు మరియ విన్నది ఉత్తమమే, మార్త చేసింది కూడా మంచి పని. అయితే ఇప్పుడు మార్తని తప్పడదామా, మరియని తప్పడదామా అంటే ఇద్దరిని తప్పట్టద్దు. మరియలా వాక్యం వినాలి, మార్తలా పని చేయాలి. మీకు అర్థమైందా? అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఇక్కడ మీరు వినండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఎవరైనా వచ్చినప్పుడు, లేదా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు, లేదా సన్నిధికి వచ్చినప్పుడు మనకంటూ కొంత సమయం ఉంటుంది కదా, ఆ సమయాన్ని వినియోగించుకోవాలి. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా ప్రార్థన పెట్టారనుకోండి, లేదా ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, మీరు పనులన్నీ అవగొట్టుకుని వస్తారా? పనులన్నీ పక్కన పెట్టుకుని వస్తారా? అమ్మా, పనులన్నీ అయిపోయాక వస్తారు, పనులు పక్కన పెట్టుకుని వస్తారా? నేను చెప్పింది అర్థమవుతుందా? లేదా సమయానికన్నా ముందే పనులు అవగొట్టుకోవాలని ముందే పనులు చేసుకుంటారా? లేదా ఆ టైం వచ్చినా సరే పనులు చేసుకుంటూనే ఉంటారా? నేను చెప్పింది అర్థం కాలేదా? ఇలా చెప్తే మీకు అర్థం కాదు. మన ఆరాధన టైం ఎంత అండి? ఎన్ని గంటలకు ఆరాధన? అమ్మా, 11 to 1 గంటన్నర, 1 గంట అంతేనే కదా. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? 11 గంటలకు వచ్చేస్తున్నారా? అమ్మ దేవునికి స్తోత్రం. 11:30కి ఎవరు వస్తున్నారు? మీరు గుర్తుపెట్టుకోండి. 12 గంటలకు ఎవరు వస్తున్నారు? 12:30కి ఎవరు వస్తున్నారు? అంటే మీకు 12 అయినా 11:30 అయినా 11 అయినా పనులు అవ్వట్లేదంటే పనులు చేస్తూనే ఉన్నారన్నమాట. కరెక్ట్ టైం అయిపోతున్నా మరి చేస్తున్నారంటే మాత్రలాగే తొందరపడ్డారన్నమాట. మీరు అర్థమైందా? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికైనా ఒక షాపింగ్కి వెళ్ళినా, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళినా టయానికి అక్కడ ఉండాలంటే మీరు ఏం చేస్తారు? పనులు అమ్మ, పనులు ఏం చేస్తారు చెప్పండి? ఒకటి త్వరగా ఫినిష్ చేస్తారో, లేదంటే ఆ పని ఆపేస్తారు. మీకు అర్థమైందని చెప్పింది. త్వరగా అయినా అవగొట్టేసుకుంటారు, లేదా ఆ పని అక్కడ పెట్టి వెంటనే వెళ్తారు. ఆశ్చర్యం చెప్పనే మీకు, ఇవి ఫంక్షన్ల కాడ, షాపింగ్ కాడ ఉంటుంది కానీ దేవుని కాడ అసలే ఉండదు. ఉంటుందా? అందుకనే మనకి ఇక్కడ 12 అయినా వస్తాం, 12:30 అయినా వస్తాం, 1 గంట అయినా వస్తాం. ఏ అన్నాం అనుకోండి,
చెప్పండి, ఏం చెప్తారు? పని అవ్వలేదు బాబోయ్, ఏం అవ్వలేదంట. అందుకనే ప్రభు అన్నాడు, మార్తా నువ్వు అనేక పనుల విషయంలో తొందరపడుతున్నావు, అందుకనే పనులు ఎప్పుడూ ఉంటాయి అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం, లోకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం త్వరగా. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు. నీవు అనేకమైన పనులు గూర్చి, అనేకమైన పనులు. నేను ఒక మాట చెప్తున్నాను, పని చేసుకోవాలి కానీ రాత్రులు కూడా పనులు ఉంటాయి, ఉండవా ఇంట్లో? పనులన్నీ ఇంకా చెప్పాలంటే చేసుకోలేక పనులు అలసిపోయి పక్కన పెట్టుకుని, ఇంకా చెప్పాలంటే మనం పని మిగిల్చుకునే నిద్రపోతాం, రెస్ట్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇప్పుడు ప్రభు వచ్చాడు, ఈమె ఎలా ఉంటే బాగుందంటే, ఇంటికి వచ్చాడు ప్రభు, బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత మీరు గమనించారు లేదో, ఈమె విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఒక మాట అంటాను, విస్తారమైన పనులు మంచిదంటారా? విస్తారమైన పనులు మంచిదంటారా? ఇంటికి వచ్చిన అతిథులకి ఏం వండి పెట్టాలో తప్పంటారా? వండి పెట్టడం మంచిదే, కానీ అతి విస్తారం అనేది ప్రమాదం. మీకు అర్థం కాలేదా? అందుకని మీ ఇంటి దగ్గరే సేవకులుగా మేము వచ్చాం, కొన్ని ప్రార్థన పెట్టుకున్నప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు వచ్చాం. మీరు ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ గారు వస్తున్నారో, సంఘర్షణ వస్తున్నారని చెప్పి మరి ఏం పెడదాం భోజనాలు అనుకున్నప్పుడు ఏం పెట్టాలని ఆలోచిస్తారు చెప్పండి? అమ్మా ఏం వండాలనుకుంటారు చెప్పండి? కొన్ని ప్రాక్టికల్గా చెప్పండి. మాంసం, బిర్యానీ, అమ్మ చెప్ప నాకు వినపడలేదు, గారెలు, ఇంకా ఊర్లు, ఇంకా అరుసులు, జంతుకులు, అమ్మ ఇంకా చెప్పండి, ఇంకేం వండుతారు? నిజంగా ఒక విషయం చెప్తాను, ఒకవేళ ఇవి వండాలంటే నువ్వు ముందు వండాలి. మీకు అర్థమైందా? వచ్చేటప్పటికి ఇంకా పొయ్యి మీద అలాగా చిరిగిపోయిన జుట్టుతో అమ్మ చెమటలు కాచుకుంటూ అక్కడ ప్రార్థన పెట్టేసిన తర్వాత కూడా నువ్వు పోయి కాడ ఉన్నావు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అలా ఉన్నట్టు ఇప్పుడు మార్త. మీకు అర్థమని చెప్పింది. ఒక విషయం మీరు గమనించారు లేదో, ఎప్పుడైనా నాకు కొన్ని విషయాల్లో నాకు కూడా కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? సమయానికి పనులన్నీ ముగించుకుని వచ్చి కూర్చోకపోతే. మనం కూడా భోజనాలు పెట్టుకున్నాం కదా, ఇన్ టైంలో ఫినిష్ చేసుకోవాలి. ఏదైనా ఇన్ టైంలో వినాలి. తమ్ముడు మీరు వినాలి, ఇప్పుడు మీకు కూడా బాగా ఇది అర్థం. ఇన్ టైంలో అనగా కరెక్ట్గా మనకి 7 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే 7 గంటల లోపే మనం పనులన్నీ ముగించుకోవాలి. 7 గంటలకు ముగించుకోవాలంటే మనం ఎన్ని గంటలకు మొదలెట్టాలి? 6:30కి మొదలెట్టాలి. అరగంటలో వంటలు వండేసుకోవాలి. ఆ తర్వాత 7 గంటలకు మీటింగ్కి వచ్చేయాలి. అర్థం కాలేదు మీకు? ఏమర్థమైంది? ఎంగరలో చూస్తున్నారు. కాకపోతే అరగంటలో పనులు అయిపోతాయండి. మరి ఏం చేయాలి? మీకు సాయంత్రం 7 గంటలకు మీటింగ్ అయితే మీరు 6 గంటలకు కాదు, 5 గంటలకు కాదు, చెప్పండి మధ్యాహ్నం 2 గంటల నుంచే ప్రారంభించాలి. అవునా? మరి 2 గంటలు కాకపోతే మీరు ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి? 2 గంటలకు రమ్మంటే 3 గంటలకు వస్తారు, 3 గంటలకు రమ్మంటే 4 గంటలకు వస్తారు, 4కి రమ్మంటే 5కి వస్తారు, 5కి రమ్మంటే 6కి వస్తారు. ఈ లోపు అంత కంగారు చేసినప్పటికీ మీరు గమనించారు, మనం మీటింగ్ పెట్టినట్టు అసలు లేట్ అవుతుంది ఒకసారి. ఇప్పుడు ఏం కరెక్ట్ స్నానం చేయడానికి అంటారు. ఎప్పుడు వెళ్ళారు? మొదలెట్టినప్పుడా? అంటే అప్పటికి నువ్వు వచ్చి గ్రౌండ్ కాడ ఉండవలసింది పోయి ఇంకా నువ్వు స్నానం చేసి కొత్తావు, ఇంకా వంటలు కాడ ఉన్నారంటే ఏమన్నా చెప్పండి? మనమే లేకపోతే ఎలా చెప్పండి? మీకు అర్థమైందా? ఒకవేళ మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టారనుకోండి, వాక్యం ఎవరైనాలి? మీరు గమనించారా? నేను ఎవరింటి దగ్గరైనా ప్రార్థన పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి కూర్చోండి అంటానా లేదా? ఇంట్లో వాళ్ళు వినకపోతే వీళ్ళు వింటారా? కాబట్టి ఇంటి దగ్గర మీరు ఎప్పుడైతే పెట్టుకున్నప్పుడు, మీ ఇంటి కాడ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సమయానికి ముందుగానే వంటలన్నీ చక్క పెట్టేసుకోవాలి. ఈ లోపు ఎవరైనా సంఘర్షణలు వచ్చారనుకోండి అంటే చెప్తున్నాను, మీరు ఎవరైనా పిలవమంటారు, వెంకటేశ్వరం పంపించిన అయ్యారు అన్ని వంట జంతువులు ఏంటో రావట్లేదు, మాకు అర్థం కాలేదా, ఈ వంట రావట్లేదు అనకూడదు. ఇంకా మీరు ముందే ఏం చేయాలి? ఆ పనులన్నీ చేసుకోవాలి. లేదు అని అంటే ఏం చేయాలి తెలుసా? పనులు ఎక్కువ పెట్టుకోకూడదు. అర్థమైందండి? మీ క్వశ్చన్ చెప్పనా? ఎక్కువ తిన్నా అదే కడుపు, తక్కువ తిన్నా అదే కడుపు. ఆ కడుపులో అంత అన్నం పడితే చాలు, అన్ని వెరైటీలు వద్దు. అర్థం కాలేదా? ఒక రైసు సాంబారి, ఒక కర్రీ సరిపోద్ది, అంతేనే కదా. ఇంకా దానికి మించి పెట్టుకుంటే ఎట్లా కూడా చెప్పండి? విస్తారమైన పని అంటారు. అదే విస్తారమైన అర్థం ఏంటి? సరే, విస్తారంగా పెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలి? ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఏం చేసిందంటే ఆతిథ్యం ఇవ్వాలని విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆతిథ్యం ఇవ్వటం మంచిదే, కానీ ఆతిథ్యం సరిగ్గా చేయకపోతే, ఇదిగో వచ్చిన వాళ్ళకి ఇన్ టైంలో ఆహారాన్ని అందించకపోతే నన్ను ఏమనుకుంటారో నా భయపడి మిగతా వాళ్ళని చెడగొట్టడానికి మరియ దగ్గరికి వెళ్ళి ఏమన్నదంట చెప్పండి? ఏమంది? ప్రభానికి చింత లేదా? ఆ మరియని పంపించవా అన్నదంట. మరియని పంపించమని అంటే ఇప్పుడు మరి ఏం చేస్తుంది చెప్పండి? వాక్యం ఏంటుంది, ఈమెం చేస్తుంది? పని చేసుకుంటుంది. యాక్చువల్గా ఎలా ఏం చేయాలి తెలుసా? మార్త ఆతిథ్యం ఇచ్చే ముందు విస్తారమైన పని పెట్టుకోకూడదు. అర్థమైందా చెప్పింది? ఎప్పుడైనా మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా మీరు గమనించారో లేదో, వెంటనే రావడానికి మీ పనులు ముగించుకోవాలి, లేదా మధ్యలోనే మీ పని ఆపేసుకోవాలి.
వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. ప్రభువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మీకు అర్థమైందా లేదో? దేవుని వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవుని పనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఆ పనినైనా ఆపేసుకుని తర్వాత చేసుకునేలా, లేదా ప్రార్థనకి ముందే ఆ పని ముగించుకునేలా ముందే మనం ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా చెప్పింది? అంతే తప్ప ప్రార్థన జరుగుతుండగా మీరు పని చేసుకుంటున్నారనుకోండి, అదే విస్తారమైన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి విస్తారమైన పనులు అనేది ఎంత ప్రమాదం అంటే చూడండి, ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుంది ఒక మాట, ఇలా అందే ప్రభు దగ్గరికి వచ్చి ఏమందంటే సీరియస్గానే ఉంటుంది. ఏమని? నేను చెప్తలేదా నేను ఎలా కష్టపడుతుంటే? నాకు తెలుసుండి అంతకుముందు అని ఉండాలి, మరి అని కూడా అని ఉండాలి. ఎలా అని ఉండాలి? ఏమనండి, ఏమంటే రాలేవు బాబా, ఎన్ని పనులు ఉన్నాయి అని సైజ్ చేసి ఉండాలి. ఎవరిని? మార్తని. మరి అని మార్త. అర్థమైందా? అంతకి వింటున్నాడు, వస్తున్నాడు, వాక్యం బాగా చెప్తున్నాడు అని ఉండాలి సైకిల్. ఇంక ఇలా కాదు అని డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఇవి యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, చింతలేదు నీకు అసలు, ఆదలేదు అసలు, వచ్చినంత మందికి వంటలు చేస్తారనుకున్నావు అన్నట్టు మాట్లాడింది. అర్థమైందండి? ఆవిడ ప్రభు అన్నాడు, అమ్మా నాకు వెరైటీలు పెట్టి నాకు కడుపు నింపి మాట్లాడలేదు, కానీ అంత అన్నం పెట్టి సాంబార్ కాస్తే చాలు, విస్తారమైన పని ఎందుకు అన్నట్టు చెప్పాడు తప్ప ఆమెను కూడా ఏమనలేదు. ఎవరు? యేసుప్రభు ఆమెను ఏమనలేదు. నిజంగా చెప్తున్నాను, మనం ఇంటికి వచ్చిన అతిథులకి ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంకెందుకు ఇంటికి రావటం? మీకు అర్థమైందా? అందుకనే ఇదివరకునంట ఆతిథ్యం చేయటంలో వాళ్ళు ఎవరో అని తెలియకుండానే చేశారంట. ఎవరన్నా మీ ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆతిథ్యం ఇస్తారా? ఎలా ఇస్తారు ఆతిథ్యం అంటే? చెప్పండి, ఎలా ఇస్తారు? కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు చెప్పండి? వచ్చిన వాళ్ళని అడుగుతారు కదా. అడిగే కన్నా ముందు ఫస్ట్ కాలు కడుక్కోమని నీళ్ళు ఇస్తారు, తర్వాత అలసిపోయి కాబట్టి త్రాగడానికి నీళ్ళు ఇస్తారు, ఆ తర్వాత ఫ్యాన్ వేస్తారు, కూర్చోబెడతారు, ఇంట్లో పిలిచి కూర్చోబెడతారు. అంతేనా? కొంతమంది ఉంటారండి, ఏం చేస్తారు చెప్పండి? గేటు కాడ ఇలా అడ్డపడిపోయి లోపలికి వచ్చేస్తారు. ఏమని? లేరండి, రారండి, బయటికి వెళ్ళిపోరండి. ఎప్పుడు వస్తారంటే తెలియదండి. మళ్ళీ సందేశం చెప్పుకోవాలండి. మీరు గమనించలేదో, మీలో ఉన్న భక్తి కనబడాలంటే మీ ఇంటికి ఎవరు వచ్చినా, ప్రభువు పేరిట ఎవరు వచ్చినా, మీ ఆతిథ్యాన్ని చూసి, మీ మర్యాదను చూసి దేవుని పిల్లలు అని దేవుని కనపరచాలి. మీకు అర్థమైందా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తారండి. రండి, ఆదికాండం వెళ్దాం, ముగించుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి, త్వరగా చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మీద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తెచ్చుకొనిడి, కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనిడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇంది నిమిత్తం చూసారా అబ్రహాం అన్నాడు, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిందిరా నేను, వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో నన్ను సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించింది. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేస్తుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండేను. అర్థమైంది మీకు? ఒక మాట, అప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత ఉంటుంది? చెప్పండి, అబ్రహాం గారి వయసు ఎంత ఉంటుంది అమ్మా? అబ్రహాం గారి వయసు అప్పటికే మీరు గమనిస్తే అబ్రహాం గారు ఎవరికి అనేసాడంటే అప్పటికి ఇస్మాయిల్కి అనేసాడు. అంటే 85 సంవత్సరాలు లేదా 90 లోపు ఉంటాయి. వినాలి, మీకు ఎంతని సత్యానందం గారు? సరే, మీ వయసు మగవాళ్ళ వయసు అర్థం చెప్పి అనకూడదంట. ఓకే, అంతేనా కదా? రివర్సల్ చెప్పానా అమ్మా? మగవాళ్ళ వయసు అర్థం చేతి మనకూడదు, అంతేనా? రివర్స్ అనమాట. సరే వినండి, ఇప్పుడు ఆ వయసులో త్వరగా పరిగెట్టగలండి ఆయన? కొట్టుకాడికి వెళ్ళి మాసం తెచ్చేస్తారా? మసాలా తక్కువ వచ్చిందని పరిగెట్టేస్తారా? నేను ఎందుకు చెప్పాను తెలుసా? ముసలి వయసులో ఇంటికి వచ్చిన అతిథులకి అబ్రహాం ఏం చేస్తున్నాడు? పరుగు. అర్థమైందా? పరిగెత్తుకుని వెళ్ళి భార్యకి ఏం చెప్పాడు? అమ్మా నువ్వు అర్జెంటుగా పిండి కలుపు, రొట్టెలు చేయన్నాడు. పనుల దగ్గరికి వెళ్ళాడు, దూడని పోయి లేక దూడని మీరు ఏదో కూర్చేస్తారని చెప్పి అతను సెలెక్ట్ చేసి ఇచ్చాడంట. ఆ తర్వాత పెట్టేసిన తర్వాత కొంతమంది గిన్నెలో పెట్టేసిన తర్వాత అండి అలాగేలా తిరుగుతారు. ఇక్కడ మంచులు ఉంటాయో, తినేశారో, అన్నం పెడదామో కూరేద్దామో అని కూడా గిన్నె దగ్గర ఉంటారండి కొంతమంది. ఉంటారా? మన పిల్లలకి నేర్పించాలి. మీరు ఎలా ఉంటుంది ఏంటి? ఎప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడు భర్త భోజనం చేసినా ఎవరు భోజనం చేసినా దగ్గరుండి చూసుకోవాలి. అర్థమైందా? అబ్రహాం కూడా చూడండి, ఆ వయసులో వాళ్ళు భోజనం చేస్తుంటే పక్కన నిలబడి, ఎందుకు నిలబడ్డాడు పక్కన? అమ్మా ఏం అడుగుతారో ఏంటో, ఏం కావాలో ఏంటో, అంతేనా? మనం ఏం చేస్తాం చెప్పండి?
మనం ఏం చేస్తాం చెప్పండి? కావాలంటే అడుగుతారులే. అబ్బా మీకు వచ్చిన తెలుసా, మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎప్పుడు అడగరు ఎవరైనా. వేస్తే మీరు అడిగితే వేసుకుంటారు, లేదంటే ఆగిపోతారు. మీకు తెలుసు, అందులోనే మనకి ఇవి ఎక్కువ కదా. కొంతమంది సిగ్గు లేకుండా బంతి మీద కూర్చున్నప్పుడు భోజనాలు అడిగేస్తారు, రా రా అని అడిగేస్తారు. కొంతమంది ఆడిని అడిగితే తెలిసి రగ్గా అందరిలో ఏ పిలిస్తే వాడిని. ఇంకా ఆడు రాలేనప్పటికీ అర్థమైందా, సాంబార్ తేకపోయినా, చికెన్ తేకపోయినా, రైస్ తేకపోయినా, నిజం చెప్పండి, నాకులాగా మీరు గిన్నెకి అడిగేస్తారు కదా, చేతులు కడిగేసుకుంటారు నాకులాగా. అర్థమైంది లేదా? నాకులాగా అర్థం ఏంటి? నేను కూడా అడగను. అర్థమైంది లేదా? అడిగినట్టు అర్థం ఏంటి? నాయన పట్టడం అడగం. ఏం చేస్తాం చెప్పండి? ఒక మాట అంటే ఇంకా మనం ఏం చేస్తాం, చేయి కడిగేసుకుంటాం. అని నేను ఏమంటానంటే, భోజనం చేస్తున్నప్పుడు అబ్రహాముల ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏది ఎందులో? క్రైస్తవ జీవితంలో. ఇప్పుడు మార్త ఏం చేసింది చెప్పండి? ఇంటికి చేర్చుకుంది. ఇంటికి వచ్చిన అతిథులైన ప్రభువుకి ఏం చేస్తుంది? మరొక విషయం చెప్పనా, ఈమె ఇంటికి ఎప్పుడు వచ్చేవాడంట ప్రభు. ఒక మాట చెప్తానేనండి, బాగా చూసే వాళ్ళ ఇంటికి వెళ్తామా, చూడని వాళ్ళ ఇంటికి వెళ్తామా అమ్మా? కనీసం తాగడానికి నీళ్లు, కడుక్కోవడానికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు కానీ, తాగడానికి నీళ్ళు కానీ ఇవ్వలేదు అనుకోండి, పలకరించలేదు, మీరు ఏమన్నా చెప్పండి? వెళ్తారా అమ్మా? ఆ ఇంటికి వెళ్తారా? మీరు వెళ్ళరంటే మీరు అలా కొట్టి ఇంటికి వస్తారు ఎవరైనా? ఇప్పుడు వాళ్ళ ఇంటికి అలా చూసిన వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళరు, మరి మీ ఇంటికి వాళ్ళు రారు. మీకు అర్థమైందో లేదో? అంటే మీరు వాళ్ళ మీద కోపం ఇవ్వడం కాదు, మీ మీద కూడా కోపం ఇస్తారు. అలా ఉంటే అందుకు మనం ఎలా ఉండాలంటే, ఆతిథ్యము చేయ మరవకండి. ఇంకా మార్త ఎప్పుడు యేసుప్రభు ఇంటికి వెళ్ళినా, ఆ ఇంటికి వెళ్ళమంటే ప్రభుకి ఆ ఏరియా వెళ్ళాడంటే ఆ ఇంటికి వెళ్తాడు. ఎవరు? యేసుప్రభు మార్త మరియ ఇంటికి తప్ప మరి ఏ ఇంటికి వెళ్ళాడు అక్కడ. ఎందుకంటే పిలిచి మరి ఆతిథ్యం ఇచ్చి ప్రేమతో కొడుకులో అంతా తీసి పెట్టారు కాబట్టి. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మరలా ఇంటికి వెళ్తాడు అక్కడికి ప్రభు. యేసుప్రభు మరలా ఇంటికి వెళ్తే 12వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, పస్కా పండుగకి వెళ్ళినప్పుడు, కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. తర్వాత లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. ఇక్కడ మీరు గమనించండి, ఇంటికి రాగానే మరలా వండే కార్యక్రమం, పెట్టే కార్యక్రమం ఎవరు చెప్పండి? ఆన్సర్ తిట్టిన బుద్ధి లేదంటారు వీడికి. ప్రభు తిట్టాడా? నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సారి సరి చేశాడు ప్రభు. ఏమన్నాడంటే, మాత అనేకమైన పనులు పెట్టుకోవద్దమ్మా, ఆ పచ్చడి మెతుకులు పెట్టు, అన్నం వండి, కాస్త గంజి నీళ్ళు, సారకాయ, అర్థమైందరికి లేదా? ఆ మాసాలు అయ్యి పెట్టుకుని అంత పని పెట్టుకోవద్దు అన్నగాని నాకు తెలుసుంది. అంత పని పెట్టుకోలేదేమో. ఇంకా చెప్పాలంటే ఒకవేళ అంత పని పెట్టుకున్నా వాళ్ళకి భోజనం వడ్డించే లోపే, లేదా వాక్యం వినే లోపే అన్ని పనులు చేసి ఉండాలి. మీకు అర్థమని చెప్పింది? ఆమె అర్థమవుతుందా లేదా? అందుకని మన చర్చలో ఏదైనా భోజన కార్యక్రమాలు ఉన్నా, ఎప్పుడైనా మీటింగ్ ఉన్నా, ఇప్పుడు మాటను బట్టి మనకి ఏమర్థం కావాలి చెప్పండి అమ్మా? వినపడలేదు అమ్మా? భోజనాలు మనకి చర్చ మనకి 11 గంటలకి, మనకి వచ్చే ఆదివారం భోజనాలు ఉన్నాయి కదా. వచ్చే ఆదివారం భోజనాలు ఉన్నాయి ప్రభు వల్ల. వచ్చే వారం భోజనాలు ఉంటే ఎన్ని గంటలకు మనం క్లోజ్ చేసేయాలి? ఎన్ని గంటలతో మనం వండేసుకోవాలి అమ్మా? 10 గంటలకు వండేసుకుని చెప్పండి, ఇంటికి వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా 12 గంటలకు వస్తే ఆవిడ 2 గంటల తినేయచ్చు. ఆమె అర్థమైందా లేదా? కొంతమంది అలాగ వస్తారు. లేటుగా వచ్చేవంటే, పోయి కాడ ఉన్నానండి ఇప్పుడు దాకా, పోయి కాడ ఉన్నావు ఇప్పుడు దాకా ఏం చేస్తాను అంటే వంటలు వండుతున్నట్టు ముందే మేలుకోవచ్చు కదా. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అంటే అనేకమైన విస్తారమైన పనులు అప్పుడు చేసుకోకూడదు, దానికన్నా ముందే మనం చేయాలి. మైక్ తీసిరా బాబా. హలో, ఇంకో మైక్ ప్రైజ్లో బ్యాటరీ అయిపోయింది. ఓకే, ప్రైజ్లో. హలో, ప్రైజ్లో. ఛార్జింగ్ పర్లేదు ఉంచు, ఎంత పెట్టా. హలో, లేదా మైక్ ఇచ్చే ప్రైజ్లో. హల్లెలూయా. హలో, అదైనా పెట్టుంచు, అది కూడా పెట్టేసి. ఓకే, మంచిది, విందాం. కాబట్టి ఇన్ టైంలో పని చేయాలి. ఇప్పుడు మార్త ఇంటికి ప్రభు ఎప్పుడు వచ్చినా ఏం చేసేవాడు? ఏం చేసేది? మార్త ఇంటికి ప్రభు ఎప్పుడు వచ్చినా ఏం చేసేది చెప్పండి? ఉపచారము. అక్కడ చూడండి 12వ అధ్యాయం 2వ వచనం, మార్త ఉపచారము చేసెను. మరొక మాట చెప్పనా, ఈ మార్త ఉపచారం చేయడమే కాదు, ఆతిథ్యం ఇవ్వటమే కాదు, మరియకు మించి వాక్యం కూడా బాగా నేర్చుకుంది. అందుకని లాజరు చనిపోయాడు, ఈయన సహోదరుడు కదా. చనిపోయిన తర్వాత మరియ మాట్లాడొద్దా, మార్త మాట్లాడొద్దా? మరియ మాట్లాడొద్దా, మార్త మాట్లాడొద్దా? ఆ ముందు అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 17వ వచనం. 11వ అధ్యాయం 17వ వచనం. యేసు వచ్చి అది వరకు అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనెను. బెతనీలో యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోచెడు దూరము గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గుర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చింది. మార్త
యేసు వచ్చుతున్నారని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరి ఆ ఇంటిలో కూర్చుండి. ఇప్పుడు చెప్పండి, మార్తా మరియానా? ఎవరికి వేద్దాం ఓటు? మీరు ఎవరికి వేస్తారు ఓటు? మార్తక మరియక? ప్రభు వస్తుండగా ఇంట్లో చేర్చుకుంది. ప్రభు వస్తున్నాడని తెలిసి ఎదుర్కొంటాకి ఎదురెళ్ళింది కదా. మరి ఎక్కడ ఉందన్నప్పుడు చెప్పాలి. మరి ఎక్కడ ఉంది? ఇంట్లో ఉందంట. ఎందుకు రాయించాడు చూడండి. మరియకి ఇంట్లో ఉంది. పరుగు పరుగున ఎవరు వెళ్ళారు? మార్త వెళ్ళింది. ఎవరి దగ్గరికి? ఇంకా చూడండి, కొన్ని మాటలు మాట్లాడుతుంది ప్రభుతోటి. ఏం మాట్లాడుతుందంటే ఆవిడ 19, 20 వచ్చిన మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన్న వెళ్ళాను కానీ మరి ఆ ఇంట్లో కూర్చుని నేను మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదుమా. నేను దేవుడు నిన్ను అడిగితే చనిపోయినా చెప్పండి, ఆ విశ్వాసం కాదు. నువ్వు తొందరగా వచ్చుంటే బ్రతుకుతుడు నా తమ్ముడు అనుకున్నాను, కానీ నువ్వు వచ్చి తిరిగి లేపుతావని నమ్మకంలో లేదు అప్పటికే. కానీ వాక్యం తెలుసు. ఏం తెలుసు అంటే చనిపోయిన తర్వాత లేస్తాడు పునరుద్ధానంలో అని ఆమె చెప్తుంది. 22వ వచనం చూడండి. ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినా నువ్వు దేవుని నీకు అనుగ్రహించినని ఎరుగుతున్నా. నేను యేసు నీ సహోదరుడు మరలా లేచిన నామతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుతున్నాను నేను. అంటే వాక్యం తెలుసా? అంత్యదినాన పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? చనిపోయిన నా తమ్ముడు ఎప్పుడు లేస్తాడు చెప్పండి? అంత్యదినాలో లేస్తాడు అనుకుంది. కానీ ఆ వాక్యం తెలుసు ఆవిడికి, తెలుసా లేదా? మరి ఎంత వాక్యం తెలుసు అంటే తెలుసు. మార్తకి తెలుసు, మరియకి తెలుసు. అయితే మార్త ఆతిథ్యం ఇవ్వటంలో నెంబర్ 1 చెప్పాలంటే. కాకపోతే విస్తారమైన పనులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. ఎప్పుడు చెప్పండి? ప్రభు పని ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు, ప్రభు పనిలో ఉన్నప్పుడు. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇవాళ ఆదివారం అండి కదా. చెప్పాలంటే పెట్టుకోవాలంటే బోల్డ్ పనులు ఉన్నాయి. ఉండవా? నాకు ఉంటాయి లేవా? ఉంటాయి. నేను ఆ పనులన్నీ పెట్టుకున్నానా? చెప్పాలంటే 3 ఆరాధనలు, ఇది 3 ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. లేదా ఇంకో 4 ఆరాధన పెట్టుకుంటే, ఇంకో 5 ఆరాధన పెట్టుకుంటే చచ్చిపోతాను నేను. మీకు అర్థమైందా? విస్తారమైనది చాలా ప్రమాదం. కాబట్టి ఏదైనా మీరు గమనించండి, ఒకవేళ విస్తారమైనది చేయాలంటే ముందే ప్రిపేర్ అయి చేసుకోవాలి. అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్త వాక్యము నేర్చుకుంది, అలాగే ఆతిథ్యం కూడా ఇచ్చింది. మీకు అర్థమైందా? మరియా గొప్పదే, మార్త గొప్పదే. మార్త విషయంలో మనం ఎక్కడ లోపాలు వెతకూడదు. అందుకనే చాలా మంది మీకు తెలియని విషయం ఏంటంటే మార్తను ఆడిపోసేసుకున్నాం, కానీ మరి మార్త పేరు ఎందుకు పెట్టుకున్నారమ్మా? మార్త క్యారెక్టర్ మంచిది కాదన్నప్పుడు మార్త పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? మా పాస్టర్ గారి పేరేంటి? పేరుకు తగ్గని ఆవిడ కూడా కంగారే. మీకు అర్థమైందా? నిజంగా చెప్పాలంటే సేమ్ ఎవరు పెట్టారు కానీ నా పేరు అమ్మ చెల్లి ఉంది కదా, ఈ మార్తమ్మలాగే విస్తారమైన పనులు, తొందరపాటు కూడా మన పాస్టర్ గారికి కదా. కానీ విషయం చెప్పనా, ఇన్ టైంలో పనులన్నీ చేసేసుకుని కరెక్ట్గా ఎవరు వచ్చినా రాకపోయినా ఎక్కడైనా ప్రార్థన పెడితే అందరికన్నా ముందు ఆవిడ వచ్చేది. అవునా? డ్రమ్ ఆవిడే కొట్టేది, ఆవిడే పాటలు పాడేసేది. ఎవరైనా వస్తారా అనవసరం, ఇంకా ఆవిడ జీవనం చేసేసేది. అవునా? సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్త జీవితంలో మనము పనులన్నీ ఏమైనా ఉంటే ఇన్ టైంలో చేసుకోవాలి. ఇన్ టైం అంటే ముందు చేసేసుకోవాలి. అందుకనే ప్రార్థనకు వస్తున్నప్పుడు మనం ఆదివారం కానీ శుక్రవారం కానీ ఎన్ని గంటల వరకు మనకి 11 to చెప్పండి 1 గంటన్నర లేదా 1 గంట పావు అనుకోండి. మీరు ఏం చేయాలి తెలుసా? 10:30 లోపు అన్ని పనులు చేసేసుకుని 10:30కి బయలుదేరి చేయాలి. మీరు ఏం చేస్తారు? మీకు అర్థమవుతుందా లేదని చెప్పింది. విస్తారమైన పనులు తర్వాత చేసుకుందాం, తర్వాత ఖాళీయే కదా. ఆదివారం దేవునిది, దేవునికి ఇవ్వాలి. ఆదివారమే కాదు, శుక్రవారం ప్రార్థన కొడుకుంటే ప్రార్థన కొడుకులో కూడా 7 to 9 అంతేనా? అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. సో విస్తారమైన పనులు పెట్టుకోవడంతో ప్రభు ఏమన్నాడంటే అది మంచిది కాదమ్మా అన్నాడు. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుని మనసారా ఆరాధించగలమా? సంతృప్తిగా ఆరాధించగలమా? చెప్పండి. నిజంగా చెప్పాలంటే సగం ఆరాధన అయిపోయాక, పాటలు అయిపోయాక మీరు రావడంతో మీరు పాటల్లో ఏకీభవించారా? మీకు అర్థమని చెప్పింది. పాటలు ఏకీభవించి పాటలతో మీరు దేవుని స్థుతించారా? పాటలు అయిపోయి వస్తే ఇంక మీరు పాటలతో ఎలా దేవుని స్థుతిస్తారు? ఆరాధన అంటే ఏంటో తెలుసా? సంపూర్ణ ఆరాధన అంటే ఏంటో తెలుసా మీకు? సంపూర్ణ ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు నువ్వు దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో ఏకీభవించడమే సంపూర్ణ ఆరాధన. నేను చెప్పింది అర్థమైందా? కానీ మనం ఏం చేస్తున్నాం? సగం ఆరాధన చేస్తాం. అవునా? పాటలు పాడకు వస్తాం, ఆరాధన అయిపోయాక వస్తాం, వాక్యం సగంలో వస్తాం. ఇలా వస్తే ఇది సంపూర్ణ ఆరాధన కానే కాదు. అందుకని మనం సంపూర్ణంగా దేవుళ్ళు ఎదగలేకపోతున్నాం. మర్యాద వాక్యం వినాలి, మార్తలా పని చేసుకోవాలి. ఎప్పుడైతే ఇద్దరిలా మనం ఉంటామో సంపూర్ణంగా ఉంటాం. ఇది మార్త జీవితం. నిజంగా ఎంత బాగా నేర్పించింది కదా చూడండి. ఎన్ని విషయాలు తెలియజేసింది ఆమె. చనిపోయిన ఆ తల్లి ఈ రోజు మనకి ఎన్నో విషయాలు నేర్పించింది. అమ్మయ్య ఇవన్నీ స్త్రీలు, మీరు తీసుకోండి పురుషులు. అర్థమైందా? ఇది మనకు కాదు, ఎవరికి? మార్తకేనా? చెప్పాలి. మార్తకే మనక? మార్తకి మనకందరికీ ఇది. కాబట్టి ప్రభు కూడా మీరు గమనిస్తే, ప్రభు వారు కూడా గమనిస్తే టైం పంచువాలిటీలో యేసు ప్రభువుకు ఉన్నంత ఇది ఎవరికి లేదు. మీకు తెలుసో లేదో, చీకటి పడగానే ఆయన కొండకెళ్ళిపోతాడు. తెల్లవారుజాము 4 వేకుజామున ఆయన నిద్ర లేస్తాడు. తెలుసా ప్రభు?
చూద్దాం ఒకసారి ఆ మాట చూపిస్తారండి. అసలు ప్రభువుకున్న యేసు ప్రభువుకున్న ఇన్ టైం చూస్తే ఆశ్చర్యపోతాం. ఇన్ టైం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మార్కు సువార్త, మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఎవరు యేసు ప్రభు చూడండి, పెందల కాడే లేచి, అవునా, పెందల కాడే లేచి. ఎంత పెందల కాడనంటే చీకటి ఉండగానే, నువ్వు చెప్పండి, వెలుగు వచ్చినా సరే మంచం వదలం, అవునగా చెప్పండి, ఉన్నారు అలాగా? లే లే అని కేకలేసిన సరే పిల్లలు మంచాన్ని వదలరు. ఇంకా ఇదేంటమ్మా, అందులో సెలవులు ఇచ్చారు కదా, సెలవులు ఇచ్చారా? ఎన్ని గంటలు ఇస్తున్నారు పిల్లలు? అమ్మా పిల్లలు ఎన్ని గంటలు ఇస్తున్నారమ్మా? 10, 10? ఎన్ని గంటలు పడుకుంటున్నారు ఏంటి పిల్లలు నైట్? చెప్పండి, పిల్లలకి తల్లిదండ్రులు ఎన్ని గంటలు పడుకుంటున్నారు వాళ్ళు? మేము సండే స్కూల్ పెట్టాం కదా ఆన్లైన్లో, ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 గంటల క్లాస్ ఉంటుందని పిలిస్తే చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లల్ని వాళ్ళంట మంచాన్ని పట్టి నువ్వు దొరకలేదంట, రాత్రులేమో ఆటలంట, పగలంట నిద్ర అంట. ఏం చేయాలి? వాళ్ళని ఎలాగ లేపడం మా వల్ల కాదని చెప్పి, మీకు అర్థమైందా? 1 గంట టైం పొడిగించి 10 నుంచి రండి అమ్మా అని చెప్పాను. ఏం చేస్తాం మరి? అలా తయారయ్యారు పిల్లలు. అర్థమైందా? నిజంగా స్కూల్ ఉంటేనే లెగిస్తారేమో, స్కూల్ లేకపోతే మనకు బాధ్యత లేదు, మంచం మీద అసలే వదలం, మంచాన్ని వదలం, అవునుగా చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు వారు చూడండి, పెందల కాడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే, దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? ఇన్ టైంలో అనగా సమయస్ఫూర్తిగా లేవాలి అని తెలియగానే ముందుగానే లేచాడు. ఇప్పుడు మార్త కూడా ఒకవేళ పనులు చేస్తే ఎప్పుడు చేయాలి? ముందే చెయ్యాలి. లేదంటే పనులు చెప్పండి తగ్గించుకోవాలి. మీకు అర్థమని చెప్పింది. పనులు ఏం చేయాలి? తగ్గించుకోవాలి తప్ప వాక్యానికి దూరం కాకూడదు, ప్రభువుకు దూరం కాకూడదు అని మార్త జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అర్థమైందా? మార్త జీవితం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా లాస్ట్లో ఒక మాట చెప్తాను. దేవుడు ఎన్ని దినాల్లో ఈ సృష్టిని చేశాడు అమ్మా? ఎన్ని దినాలు? 6 7? 6 7? 6. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. నేను ఒకటి అడిగితాను, చెప్పండి, 8 రోజులు తీసుకొచ్చు కదా టైం అయినా, లేదా 10 రోజులు తీసుకొచ్చు కదా టైం అయినా? అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు 10 రోజుల్లో సృష్టిని చేశాడు అంటే అడిగే వాళ్ళు ఉన్నారా? నేను చెప్పింది అర్థమవుతుందా? దేవుడు పోనీ ఒక రోజు పొడిగించుకుని 7 రోజులు సృష్టిని చేసి 8వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు అని అడిగే వాళ్ళు ఉన్నారా దేవుణ్ణి? కానీ దేవుడు కూడా ఇన్ టైంలో పని ముగించడం అనేది ఆయన ప్లానింగ్. తెలుసా మీకు? చూస్తారన్నమాట. ఆదికాండం 2వ అధ్యాయం 1, 2 వచనాలు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము, క్షమించండి, ఆదికాండం 2వ అధ్యాయం 1, 2 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 1, 2 వచనాలు. 2వ వచనం చూడండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున, ఇక్కడ మీరు 2వ వచనం గమనించారో లేదో, దేవుడు తాను చేసిన తన పని ఎన్నో దినములోగా సంపూర్తి చేశాడు. ఎన్నో దినములోగా చెప్పండి? 7వ దినములోగా. నేను ముందు అన్నాను కదా, 7 రోజులు చేస్తే 8 రోజులు విశ్రాంతి తీసుకుంటే అడిగే వాళ్ళు ఉన్నారా? 6 రోజుల్లోనే పని ముగించాలి అని దేవుడు చెప్పండి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి 6 రోజుల్లో సృష్టిని 7వ దినములోగా, అక్కడ ఆ మాట గమనించారా? 2వ వచనంలో దేవుడు తను చేసిన తన పని 7వ దినములాగా అంటే అర్థం ఏంటంటే 11 లోపు పని చేయాలన్నమాట. అర్థమైందా? సాయంకాలం 6 గంటలకు పని అయిపోవాల్సిందే, 6 గంటల్లోగా పని చేయాలి. ఇది అర్థమైంది నీకు? ఇలాగా అలాగే 6 దినాలు పని చేయాలి 7వ దినం ముందే. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గరికి రావడానికి లేదా ఆతిథ్యం ఇవ్వడానికి వస్తున్నారని ముందే తెలుసు కదమ్మా. సడన్గా రారు కదా. ఒకవేళ సడన్గా వస్తే మీరు ఏం చేయాలి తెలుసా? ఏమనుకోరు. సడన్గా వస్తే ఏదన్నా ఉంటే అది ఇవ్వచ్చు. అంత ఫీల్ అయిపోతారా ఎవరైనా? నేనైతే ఫీల్ అవ్వను. అవుతానమ్మా? చెప్పమ్మా. సాయంగా నాకు మీరు చెప్పండి, నేను ఫీల్ అవుతానా అమ్మా? మీరు ఏమి ఇవ్వకపోయినా తలొచ్చుకుని వెళ్ళిపోతాను. అర్థమైంది? మీరు ఇచ్చిందే నేను ఇంకా తినలేను, మీరు గమనించట్లేదు. కానీ కొంతమంది సేవకులు ఉంటారండి, ఆదివారం వచ్చినప్పుడు క్యారేజీలు పెట్టగలాలి వాళ్ళకి. ఉన్నారు అలాగా? ఎప్పుడు కూడా మన క్యారేజ్ ఇవ్వలేదా మీరు? ఇంత కష్టపడి 3 ఆరాధనలు ఇక్కడికి వస్తాను, కొన్ని అలసిపోతాను పాస్టర్ గారు లేదమ్మా. మీరు మీకు ఆలోచన చేయరనమాట. వద్దులేండి, దేవుని కృపను బట్టి మాకు ఆ పాస్టర్ గారు ఏదంత అన్నం వండి పెడతారు. సరే వినండి. కొంతమంది అలా కాదండి. కొంతమంది నేను ఎలా కాదు కానీ సేవకులకి నేను విన్నాను, మరి వాళ్ళకి ఆదివారం రాగానే మటన్, చికెను, గుడ్లు ఫ్రై, పీతల ఫ్రై, చాలా రకాలు ఉంటాయంట. ఆ మెనూ పాస్టర్ గారు చెప్తారంట. అమ్మ విన్నారు ఎక్కడన్నా? మీరు చూసారా ఎక్కడన్నా? కానీ ఇక్కడ మేము ఏది వండినా మీతో పాటు తింటామా లేదా? మేము గంజి వేసినా గంజి, రసం వేసినా రసం. అమ్మ అంతేనే కదా. నేను ఏమంటానంటే అది నేర్చుకోవాలి. అలాగే విస్తారమైన పనులు కాదు కానీ ఆ లోపే పనులు చేసుకోవాలి. ఇది మార్త విషయంలో ప్రభువు చెప్పుతున్న సూత్రాలు. మీకు అర్థమైందా? కాబట్టి
మార్త గురించి ఇన్ని విషయాలు నేర్చుకున్నాం కాబట్టి రేపటి నుంచి మీరు ఎలాగుంటారో నేను మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తాను. అర్థమైందా? మార్తలాగే వినకుండా ఉంటారా విస్తారమైన పనులు పెట్టుకుని, లేదా విన్ని మారిన తర్వాత మార్తలా ఉంటారో నేను చూస్తాను. అర్థమందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుల స్తోత్రాలు. విలువైన మాటలు వినిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ సన్నిధిలో బలమైన మాటలతో బలపరిచారు. మార్త జీవితం ద్వారా మా బ్రతుకుల్లో ఉన్న లోపాలను సరిచేశారు. విన్న ఈ మాటలు నిష్ప్రయోజనం కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను.